నా పేరు శివాజీరావు, ఎన్జిఓ క్రానా. మా పేర్ల మీద లోన్ లేపారు ఫ్యాక్టరీ యాజమాన్యం. లోన్ లేపినట్టు ఎవరికి తెలియదు. అసలు తెలిసిన తర్వాత వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే, మాకు వచ్చి మేము హెడ్ ఆఫీస్తో మాట్లాడతాం, బ్యాంకర్లతో మాట్లాడతాం, ఇవన్నీ చెప్పారు. ఆల్రెడీ ఇప్పటికీ 2-3 సార్లు చెప్పారు. ఆ తర్వాత ఇప్పటికీ 15 రోజులు గడుస్తున్నాయి. ఇప్పటికీ వాళ్ళకి క్లారిటీ అనేది లేదు. దానివల్ల మాకు ఏంటంటే ఇమ్మీడియట్లీ మాకు మాఫీ వచ్చిండే. నాకు 50,000 లోను, నాకు ఈ పాటికి నా పైసలు నా చేతిలో ఉంటుండే. వీళ్ళ కారణం వల్ల ఇప్పటివరకు నాకు ₹1 రాలే. దానికోసం నేను డిమాండ్ చేసేది అంటే ఇమ్మీడియట్లీ మాకు వచ్చిన రుణమాఫీ ఈ పాటికి మీరు మా పర్సనల్ అకౌంట్లో వేయాలి, లేదా చెక్ ఇవ్వాలా. దాని గురించి మాట్లాడతలేరు. ఇంకా హెడ్ ఆఫీస్కి మాట్లాడతాం, సీఎం తోటి మాట్లాడతాం, మేము అధికారులతో మాట్లాడతాం, ఇవే సాకులు చెప్తారు. మాకు ఇంకోటి చెరుకు పైసలు కూడా టైంకి వేయరు. ఎప్పుడు కూడా అంతే. ఇప్పుడు 260 రూపీస్ పట్టుకొని కొన్ని అకౌంట్లోకి వేస్తారు, కొన్ని అకౌంట్లోకి వేయరు. ఎన్ని రోజులైనా ఫోన్ చేస్తే ఫోన్ సరిగ్గా మాట్లాడరు. వీళ్ళ తప్పులు అనేది ఇట్లా ఉంటాయి చాలాసార్లు. ఒక సంవత్సరం అయితే 5%, 10%, 2% ఇట్లా వేసారు చెరుకు పైసలు. లక్షకు 10,000, 5,000 ఇట్లాంటి తప్పులన్నీ చేసిరు. రైతులకు నిండా మూస్తున్నారు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు. వీళ్ళు ఇచ్చేది లోన్ మా పైసలు తీసుకొని మాకే ఇస్తారా వీళ్ళు? ఇంకెందుకు, ఇంకా మాకేమి ఇస్తారు? ఇంట్రెస్ట్ పెడతారు సార్ దానికి. ఇప్పుడు మందు బస్తాలు ఇస్తారు కదా, సీడ్ బిల్లు ఇస్తారు, మళ్ళీ లేబర్ ఇస్తారు, దానికోసం అన్నిటికీ ఇంట్రెస్ట్ పెడతారు. వీళ్ళు ఇంకేంది మాకు ఇచ్చేది? మాకు ఫ్రీగా ఇస్తారా వీళ్ళు? ఏం మాట్లాడతారు వీళ్ళు? ఇలాంటి కాబట్టి ఇంకా ఇలాంటి తప్పులు ఎప్పుడు జరగకూడదు సార్. దానికి ఇంకోటి, ఈ రుణమాఫీ గురించి ఏదో ఒకటి క్లారిటీ చెప్పండి. ఇప్పుడు 3-4 సార్లు మీరు ఒక లెటర్ పెట్టిరు మొన్న. ఆ లెటర్లో ఒక తీరు ఉంది, ప్రెస్ మీట్లో ఒకటి ఉంది, ఇప్పుడు చెప్పేది ఒకటి ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ అధికారి మేడం వస్తేనేమో ఆమెకి డీటెయిల్స్ ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ సార్ ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ రీపేమెంట్స్ అయిపోయినాయని చెప్తున్నారు. రీపేమెంట్స్ అయిన డీటెయిల్స్ చూపెట్టండి. ఆల్రెడీ ఏదైతే కామారెడ్డి డిఓ గారు కలెక్టర్ గారు పంపిస్తే టోటల్ 2 ఫ్యాక్టరీలు కూడా నేను ఒప్పుకుంటా. మీరు మాటలు అది కాదు సార్, మీరు ఏమన్నారు? మీరు మేడం గారికి డీటెయిల్స్ ఇస్తామని చెప్పారు. అవును, ఆమె ఇప్పుడు వచ్చారు. అంటే మమ్మల్ని రీపేమెంట్ ఎవరికి చేసి? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎన్నో రీపేమెంట్ చేసినామని చెప్పారు కదా మేడం. 3 డేస్ బ్యాకే అక్కడ కామారెడ్డి కలెక్టరేట్ నుంచి డిఓ గారు రావడం జరిగింది. నేను అదే అంటున్నా, మీరు క్లియర్ గా అర్థమవుతుంది అబద్ధం మాట్లాడుతున్నారని. క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు రీపేమెంట్ చేసినామని చెప్పింది మీరే, డీటెయిల్స్ ఇస్తున్నామని మీరే చెప్తున్నారు. ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేరు. మీరు డీటెయిల్స్ ఇవ్వలేరు. మీరు పేమెంట్ ఎవరికి చేసారు? టోటల్ రీపేమెంట్ చేసిన చూపెట్టండి. నమ్మడానికి ఆధారాలు చూపెట్టండి. మీకు రీపేమెంట్ అనేది చేయడం జరుగుతుంది, ఆల్రెడీ చేస్తున్నాము. ఇప్పుడు రీపేమెంట్ చేసే వాళ్ళు అయితే ఇంకా మీరు మేడం గారికి మీరు చెప్పండి. మీకు ఆల్రెడీ డీటెయిల్స్ ఉండాలి మీ దగ్గర. రీపేమెంట్ చేసే ఉంటే మీరు డీటెయిల్స్ ఉంటేనే చేస్తారు కదా. ఎవరు మధ్య వాళ్ళకి అకౌంట్కి వేస్తారు చూపెట్టండి కదా. ఎందుకు సార్ రోజుకి ఒక మాట చెప్తున్నారు? మీరు ఏం చేసినా ఇప్పటి వరకు జరిగింది తప్పులు ఇప్పటి అకౌంట్ లో డబ్బులు వేసేయాలి. దీని మీద ప్రభుత్వానికి కూడా తీవ్ర నష్టం ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించి ఫ్యాక్టరీ వాళ్ళకి నడుపుడు కాకుండా రైతులకు ఇవ్వాలి. దానివల్ల కలెక్టర్ దృష్టికి పోవాలని నేను కోరుకుంటున్నా. ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నారు, ఇటు రైతులకు కూడా మోసం చేస్తున్నారు. ఇది మెయిన్ ఉద్దేశం. అటు ప్రభుత్వానికి మోసమే చేస్తున్నారు, రైతులకు మోసమే చేస్తున్నారు. 2 పరంగా మోసం చేస్తున్నారు. మెయిన్ అంటే ప్రభుత్వం కూడా చాలా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకోకపోతే వీళ్ళు వినేవాళ్ళు కాదు. ఇట్లాంటివి చాలా చూసిరు వీళ్ళు. అది నేను చెప్పేది. నా పేరు సాగర్ సజ్జన్ శెట్టి, మాజీ ఎంపీటీసీ, మాజీ ఎన్జిఓ క్రానా విలేజ్. మాజీ ఎన్జిఓ క్రానా సాగర్ ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ. అయితే ఇప్పుడు రైతు రుణమాఫీ, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. అయితే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి రైతులు ఏం చేస్తున్నామంటే మాగి కేన్ ఆఫీస్లో అప్పుగా రుణం ఇస్తున్నారు. తీసుకున్నట్లు ఇప్పుడు ఈ రుణమాఫీ వచ్చి ఇన్ని రోజులేమో కేవైసీ దానికి లింక్ లేకుండే. ఈసారి లింక్ అయ్యి ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఏమైంది అంటే మాకు రుణాలు ఇక్కడ చూపిస్తున్నాయి, మళ్ళీ మాగి యాజమాన్యం దగ్గర అక్కడ ఉన్నాయి. రెండు దగ్గర రుణాలు ఉన్నాయి. అయితే 2 లక్షల రుణమాఫీలో ఇప్పుడు 1 లక్ష రుణమాఫీ ఎందుకు కాలేదని చూసుకున్నట్టు వాళ్ళకి ఏమున్నదంటే ఆడ మాగి కేన్ ఆఫీస్లో లేపింది ఉన్నది రుణము. అయితే ఆ రుణమాఫీ కింద వర్తించిన డబ్బులు అవి కూడా రైతుకే చెందాలి. మేము ఆలోచిస్తాము, మేము చెప్తాము అని రోజుకొక మాట చెప్తున్నారు యాజమాన్యం. దాని బాధ్యులు ఎప్పుడు ఇస్తారు? డబ్బులు తొందరగా చెల్లించాలి, రైతులకు నష్టం జరగవద్దు. 2,600 మంది రైతులు ఉన్నారు, ప్రతి రైతుకు లాభం కావాలి. మాది ఇదే కోరిక. గవర్నమెంట్ గారిని దీని మీద దృష్టి పెట్టాలి. మరియు ఫ్యాక్టరీవి దానిలో అవకతవకలు జరిగినా పెద్ద ఎత్తున ఆందోళన చేసి క్రిమినల్ కేసు కూడా జరుపుతాం. ఇంతే మాది రైతుల కోరిక. అత్మేల్ గ్రామం.
అయితే మా పేరు మీద ఎంతమంది మీద లోన్ లేపిననే డాటా మొత్తం సార్ వాళ్ళ దగ్గర ఉన్నది. అయితే ఆ డాటా మన ఏడీ గారికి ఇవ్వాలి, ఇచ్చి బ్యాంకర్లతో కూడా మీరు సమావేశం జరపాలి సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు పెండింగ్ పెడుతున్నారు, ఇప్పుడు లేచిపోతున్నారు, ఏమున్నది అనేది తెలియకోసారు, క్లారిటీ చెప్పకోసారు. క్లారిటీ అనేది కావాలి మాకు. బ్యాంకర్లతో సమావేశం చేసుకొని రుణమాఫీ అవుతుందా లేదా అనేది మీకే తెలియకోసారు సార్. మాకెట్లా చెప్తారు ఇప్పుడు అవుతుందో లేదో మేము చర్చిస్తామని. 15 రోజులు అయిపోయాయి సార్. ఇది 15 రోజుల నుంచి ఇంకా చర్చలనే ఉన్నారు సార్. ఇక ఇప్పుడు ఫస్ట్ విడత అయిపోతున్నాయి, 1,00,000 కిందికి మాఫీ. అందులో కొంతమంది రైతులకు న్యాయం జరగలేదు. ఇప్పుడు రెండో విడత వస్తున్నది ఫస్ట్ నుంచి 1,50,000 వస్తున్నది. మర్ర మీరు 15 రోజులు 10 రోజులు టైం అడుగుతున్నారు. ఆ 1,50,000 లోపు కూడా రైతులకు నష్టం జరిగిపోతుంది. మర్ర ఇంకా 10 రోజులు పెంచేసారు అనుకో 2 లక్షలు వస్తుంది, అది కూడా దాటిపోతుంది. మొత్తం మీద తెలంగాణ లోపల రుణమాఫీ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మేము ఏం చేయాలి సార్? మా బాధ్యత ఎవరు? గవర్నమెంట్ రీబడ్జెట్ పెడుతుందని ఎవరికి గ్యారెంటీ ఉంది? ఉన్న బడ్జెట్కే దిక్కులేదు సార్. ఇప్పుడు ఉన్న బడ్జెట్ దాంట్లో మాకు న్యాయం చేయకొచ్చారు మీరు. ఇప్పుడు ఇది ఈ లోన్లు యూనియన్ బ్యాంక్ లోపట, నిజామాబాద్ యూనియన్ బ్యాంక్ లోపట లోన్లు లేపనికి ఎంత చెరోజు పెట్టిర్రో ఇవి కట్టడానికి మాకు మాఫీ చేపించడానికి అంతకన్నా ఎక్కువ చెరోజు పెట్టాలి మీరు ఫాస్ట్ లోపట. మరొకటి ఇవి మాఫీ చేపిస్తే మనకు మీకు సంబంధాలు మంచి కొనసాగుతాయి. మరొకటి సమస్యలు ఏమున్నది? లోన్ రుణమాఫీ కావాలని ఉన్న సమస్య. ఇప్పుడు ఇంకొకటి 1,00,000 లోపు రుణాలు మాఫీ కాలేవు. ఇప్పుడు చాలా మందికి 50,000 60,000 కాలేవు. వాళ్ళది కూడా మీరు చేపియాలి. ఎందుకంటే ఇప్పుడు 1,50,000 లోపు వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ నుంచి 1,50,000కు వస్తున్నది మాఫీ. 1,00,000 లోపు రైతులకు చాలా మందికి కాలేదు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? అది కూడా వీళ్ళు ఫ్యాక్టరీ తరఫున మాట్లాడాలి. ఇది మొత్తము కలెక్టర్ దాకా వెళ్ళాలని చెప్తున్నారు. నిన్న ఈ మధ్య జరిగిన క్రాప్ లోను రుణమాఫీ విషయంలో మాకు కొన్ని రైతుల నుంచి కంప్లైంట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా చెరుకు ఫ్యాక్టరీ నుంచి మేము రైతులకి పూర్తి భరోసా ఏమిస్తున్నామంటే మీకు చెందాల్సిన రుణము మీ ఖాతాలో జమ చేసే విధంగా మేము గౌరవ జిల్లా అడ్మినిస్ట్రేషన్ గారికి పంపించడం జరుగుతుంది. కన్సర్న్ మన ఫ్యాక్టరీ యజమాని వాళ్ళకి కూడా మేము చెప్పి వాళ్ళ కానించి లిస్టు ఈరోజే తెప్పించుకొని రేపటి దినాన మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా త్రూ మా డిఓ గారి ద్వారా నివేదికను సమర్పించి రైతులకు న్యాయం చేసేటట్టుగా మా వంతు కృషి మేము చేస్తాం. దానికోసమే ఇక్కడికి రావటం జరిగింది. రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పడం జరుగుతుంది.